మావోయిస్ట్ అగ్రనేత మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హిడ్మా నేల కొరగడాన్ని మావోయిస్టులపై పోరులో పెద్ద విజయంగా కేంద్ర ప్రభుత్వం అభివర్ణించింది. అయితే మావోయిస్ట్ అనుకూల వాదులు హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అని పట్టుకుని మరి చంపారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. అందులో వైద్యం కోసం విజయవాడ వచ్చిన హిడ్మాను అరెస్ట్ చేసి 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి ఆ తర్వాత మారేడుమిల్లిలో బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపణలు గుప్పించింది. ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిందని మావోయిస్ట్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా హిడ్మా హత్యలో దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి హస్తం ఉందన్న ఆరోపణలను ఖండించింది. మావోయిస్టులను అంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటీవల మారేడుమిల్లి, రంపచోడవరం పరిధిలో ఎన్కౌంటర్లు జరిగాయి. దీనిపై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరిట సంచలన లేఖను విడుదల చేసింది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ మాడ్వి హిడ్మాతో పాటు మరో 5గురు ఏఓబి ఎస్జెడ్సీ సభ్యుడు శంకర్ది ముమ్మాటికి హత్యనేనని ఆరోపించింది. హిడ్మా నవంబర్ 15న చికిత్స కోసం విజయవాడకు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొంది. ఆ తర్వాత 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారని, అనంతరం నవంబర్ 18న హిడ్మాతో పాటు ఆయన అనుచరులను ఎవరికి అనుమానం రాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి ఏపీ పోలీసులు హతమార్చారని సంచలన ఆరోపణలు చేసింది. అలాగే నవంబర్ 19న రంపచోడవరంలో శంకర్తో సహా మరో 6 మందిని హత్య చేశారని మావోయిస్ట్ పార్టీ చెప్పింది.